ఈరోజు ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌లో ఉంది. మన మనీ, ఫోటోస్, పాస్‌వర్డ్స్, బిజినెస్, పర్సనల్ లైఫ్ అన్నీ డిజిటల్ వరల్డ్‌లోనే ఉన్నాయి. కానీ అదే సమయంలో ప్రతి సెకండ్‌కి వేల సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఒక చిన్న వల్నరబిలిటీ వల్ల కంపెనీస్ డౌన్ అవుతాయి. కోట్ల నష్టం జరుగుతుంది. ఈవెన్ కంట్రీస్ కూడా టార్గెట్ అవుతాయి. ఇప్పటి వార్స్ బోర్డర్స్ మీద కాదు, నెట్వర్క్స్ మీద జరుగుతాయి. ప్రపంచం డిజిటల్ అవుతున్న కొద్దీ హ్యాకర్స్ కూడా మరింత డేంజరస్ అవుతున్నారు. వాళ్ళు లూప్ హోల్స్ వెతుకుతారు, సిస్టమ్ బ్రేక్ చేస్తారు, డేటా స్టీల్ చేస్తారు. కానీ ఈ ఇన్విజిబుల్ వార్‌లో సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేసే వారియర్స్ కూడా ఉంటారు. వాళ్ళనే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అంటారు. సైబర్ సెక్యూరిటీ అంటే జస్ట్ హ్యాకింగ్ కాదు. ఇది కంప్లీట్ డిజిటల్ బెటల్ ఫీల్డ్. నెట్వర్కింగ్, లినక్స్, ప్రోగ్రామింగ్, ఎథికల్ హ్యాకింగ్, బగ్ బంటీ, సాక్, పెనిట్రేషన్ టెస్టింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, మాల్వేర్ అనలైజ్ ఇలా హగ్ వరల్డ్ ఇది. బిగినర్స్ అయినా కోడింగ్ రాకపోయినా జీరో నుంచి స్టార్ట్ చేయొచ్చు. రైట్ రోడ్ మ్యాప్ ఉంటే సైబర్ సెక్యూరిటీలో పవర్ఫుల్ కెరియర్ బిల్డ్ చేయొచ్చు. అందుకే ఈ వీడియోలో జీరో టు ఎక్స్పర్ట్ సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ రోడ్ మ్యాప్ ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ ఆర్డర్ లో నేర్చుకోవాలి, ఫ్రీ రిసోర్స్ ఏమి, జాబ్స్ ఎలా వస్తాయి, ఎవ్రీథింగ్ కంప్లీట్ క్లారిటీతో కవర్ చేస్తాను. సో హ్యాకర్ మైండ్ సెట్ ని అండర్స్టాండ్ చేసి డిజిటల్ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేసే జనరేషన్ సైబర్ వారియర్ అవ్వడానికి రెడీ అవ్వండి. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ వీడియో. ముందుగా నా ఛానల్, నా వీడియోస్, నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సూపర్ థ్యాంక్స్ బటన్ తో సపోర్ట్ చేయండి. ముందుగా చూద్దాం సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి. వాట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే డిజిటల్ వరల్డ్ లో మన డేటా, సిస్టమ్స్, నెట్వర్క్స్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇమాజిన్ చేయండి, మీరు ఒక కేఫేలో లేకుంటే రెస్టారెంట్లో ఫ్రీ వైఫై యూజ్ చేస్తున్నారు. మీరు యూపీఐతో పేమెంట్ చేస్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళక మొత్తం అకౌంట్ ఖాళీ ఉంటుంది. ఎందుకు అంటే ఆ అకౌంట్ బ్యాక్ సైడ్ ఎవరో కూర్చున్నాడు, మీ సిస్టమ్ హ్యాక్ చేస్తుండు. సైబర్ సెక్యూరిటీ బేసికల్లీ మీన్స్ ప్రొటెక్టింగ్ యువర్ డేటా ఇన్ డిజిటల్ వరల్డ్. ఎలా అంటే మనం రియల్ లైఫ్లో ఇంటికి ఎలా తాళం వేస్తామో అలాగే డిజిటల్ వరల్డ్ లో మన నెట్వర్క్ సర్వర్స్ కి సెక్యూర్ చేస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండ్స్ యువర్ కంప్యూటర్ సిస్టమ్, మొబైల్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ఆథరైజ్ యాక్సెస్ అండ్ అటాక్. ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్ లో ఉంది. బ్యాంకింగ్ టు షాపింగ్ టు ఎడ్యుకేషన్ టు హెల్త్ కేర్. మనం ఎంతవరకు ఆన్లైన్ లో వెళ్తున్నామో అంత ఫాస్ట్ గా సైబర్ అటాక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫిషింగ్ అటాక్, పాస్వర్డ్ క్రాక్ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు వెబ్సైట్ అటాక్స్, సర్వర్ అటాక్స్ చాలా మంది చేస్తున్నారు. అందుకే ఎవ్రీ ఇయర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ డిపెండ్స్ పెరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడదాం 3 పిల్లర్స్ సైబర్ సెక్యూరిటీ గురించి. వాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ థింగ్ ఇన్ యూ టు లెర్న్ ఇట్స్ హౌ డేటా ట్రావెల్స్. ఒక మిషన్ వేరే మిషన్ తో ఎట్లా మాట్లాడాలి. ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలి అంటే నెట్వర్కింగ్ త్రూ. నెట్వర్కింగ్ సింపుల్ మీనింగ్ ఏంటి అంటే వన్ కంప్యూటర్ కన్నా ఎక్కువ కంప్యూటర్స్ వాళ్ళు మాట్లాడడానికి కనెక్ట్ చేస్తే త్రూ డిఫరెంట్ మీనింగ్. ఎలా అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఎవ్రీ డివైస్ కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, దాని త్రూ కనెక్షన్ అవుతాయి. రూటర్స్, దీస్ ఆర్ బేసికల్లీ మీడియం బిట్వీన్ యువర్ ఐఎస్పి అండ్ యూ. టీసీపీ switches ఏ ప్రోటోకాల్, ఇట్ ఈస్ మీడియం త్రూ విచ్ వి కమ్యూనికేట్ ఆన్ ఇంటర్నెట్. దీంతో మనం మాట్లాడతాం. ఎవ్రీ సైబర్ అటాక్, వెల్ ఈచ్ స్నిప్పింగ్, స్పూపింగ్ and DDoS attack all happens over the network, which is why you must learn how networking work. ఈ టాపిక్ మీద నేను ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు మూవ్ టు నెక్స్ట్ పిల్లర్ విచ్ ఇస్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ పిల్లర్ అబౌట్ ద స్టాండింగ్ ద ఎన్విరాన్మెంట్ వేర్ అటాక్స్ హ్యాపెన్స్. నెట్వర్క్ లో మనకి చెప్తారు నెట్వర్క్ ఎలా ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు మనం ఓఎస్ తో నేర్చుకుంటాం. డేటా ప్రాసెస్ అండ్ కంట్రోల్ ఎలా అవుతుంది. ఎవ్రీ వన్ work on different operating system. It could be Windows, Linux and Mac. That's why you must have knowledge all about these operating systems. So OS is basically managing hardware and software. ఇది డిసైడ్ చేస్తుంది ఎవరికి మెమొరీ వెళ్ళాలి, ఏ ఫైల్ ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరు రన్ చేయాలి అనేది. యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీ లెర్నర్ you have must focus on Linux because most of servers అండ్ టూల్స్ నెవిగేట్స్ చేస్తాయి లినక్స్లో.
మీరు యూస్ చేస్తారు. స్టార్ట్ లెర్నింగ్ బేసిక్ కమాండ్స్, పర్మిషన్ ప్రాసెస్, ఫైల్ మేనేజ్మెంట్. వేర్ యు నో హౌ ఓఎస్ వర్క్, యు కెన్ ఈజీలీ స్పాట్స్ which is normal and which is suspicions. So know how network and operating systems. Let's move to the next pillar, programming and scripting, and this is most of the students decade scared. Bro, నాకు కోడింగ్ రాదు, బ్రో నాకు పైథాన్ రాదు, నేను సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చా అనే వాళ్ళకి అందరికీ ఎస్ యు కెన్. మీ కెరియర్ని సైబర్ సెక్యూరిటీలో స్టార్ట్ చేయొచ్చు. బట్ రిమెంబర్ దిస్, sooner or later you must have to understand how coding work. ఎందుకు అంటే మాల్వేర్ ఎక్స్ప్లాయిట్స్ ఇవన్నీ కోడింగ్ తో క్రియేట్ అవుతాయి. మీరు మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదో సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు హౌ టు రీడ్ అండ్ హౌ టు రైట్ స్క్రిప్ట్స్ ఇది తెలియాలి. స్టార్ట్ విత్ బేసిక్ బ్యాష్, షెల్ అండ్ పవర్ షెల్. ఎలా స్క్రిప్ట్ రన్ అవుతుందో అది మీకు తెలియాలి. బికాస్ దే ఆర్ ద రియల్ టూల్ టు యూజ్ అండ్ అనలైజ్ సిస్టమ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇప్పుడు వస్తుంది వై సైబర్ సెక్యూరిటీ. కాన్ఫిడెన్షియలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ మెయింటైన్ చేయడం. కాన్ఫిడెన్షియలిటీ అంటే అన్అథరైజ్డ్ పీపుల్ మాత్రమే చూస్తారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే డేటా మోడిఫైడ్ కాకుండా వితౌట్ అని పర్మిషన్తో యూజ్ చేయాలి. అవైలబిలిటీ అంటే షోల్డ్ బి అవైలబుల్ ఆన్ టైమ్. నౌ కమ్ టు ద ల్యాబ్ సెటప్. ప్రాక్టికల్ ప్లే గ్రౌండ్ ఎలాంటిది అంటే బిగినర్స్ పానిక్ అవుతారు, బ్రో హౌ కెన్ ప్రాక్టీస్ సేఫ్లీ, స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి. సో ఒకటి చెప్తున్నా, మీకు డేటా సెంటర్ అవసరం లేదు, ఒక ల్యాప్టాప్ మంచి ప్లాన్ ఉంటే చాలు. దట్స్ ఇట్. ఇప్పుడు మనం మాట్లాడదాం స్టెప్స్ గురించి. ల్యాబ్ సెటప్ ఎలా చేయాలి అనేది మాట్లాడదాం. ఇప్పుడు మనం మాట్లాడదాం స్టెప్ 1. స్టెప్ 1 లో మనం ఏం చేస్తామంటే మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం ఒక హైపర్ విజన్. నేను రికమెండ్ చేసేది విర్చువల్ బాక్స్ ఆర్ VMware. దాని తర్వాత మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, ల్యాబ్స్ నేమ్ తో క్రియేట్ చేస్తాం. దాంట్లో మనది అన్ని VMware ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడదాం స్టెప్ 2. స్టెప్ 2లో 3 బేసిక్ మిషన్స్ గురించి మాట్లాడదాం. ఖాళీ లినక్స్ మిషన్, అది మనది అటాక్ మిషన్. విండోస్ మిషన్ విల్ బి అవర్ టార్గెట్ మిషన్. అండ్ మనం యూస్ చేస్తాం ఉబంటు సర్వర్ ఫర్ సర్వర్ అండ్ వెబ్ అప్లికేషన్స్. అండ్ ఇంకోటి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ టేక్ ద స్నాప్ షాట్. అంటే ఏంటి అంటే ఒకవేళ మన మిషన్ కి హ్యాక్ అయినా లేకుంటే ట్రబుల్ షూట్ అయినా ఏమైనా కూడా అప్పుడు మనం రీస్టార్ట్ చేయొచ్చు ఆ స్నాప్ షాట్ ని. స్టెప్ 3లో మనం ఇంపోర్ట్ చేస్తాం వల్నరబుల్ టార్గెట్స్. ఎలా అంటే మెటాస్ప్లాయిటబుల్ DVWA ఓఆప్స్ సర్వర్. స్టెప్ 4లో మనం ఇన్స్టాల్ చేస్తాం మనది బేసిక్ టూల్స్ Nmap, మెటాస్ప్లాయిట్, వైర్షాక్ అండ్ బబ్షూట్. Nmap ఎందుకంటే నెట్వర్క్ స్కాన్ పోర్ట్స్ ఐడెంటిఫై చేయడానికి, మెటాస్ప్లాయిట్ ఎక్స్ప్లోర్ ఫ్రేమ్వర్క్ చేయడానికి, వైర్షాక్ నెట్వర్క్ ప్యాకేజ్ అనలైజ్ చేయడానికి అండ్ బబ్షూట్ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ చేయడానికి. ఇవి ఇండస్ట్రియల్ స్టాండర్డ్ టూల్స్. మనది ల్యాబ్ కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని ప్లాట్ఫామ్ యూస్ చేయొచ్చు ప్రాక్టికల్ చేయడానికి. మీరు బిగినర్స్ ఉంటే ట్రై హ్యాక్ మీ. ఇది స్టెప్ బై స్టెప్ బిగినర్స్ లెర్నింగ్ కోసం ఫ్రెండ్లీ ల్యాబ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు రియల్ వరల్డ్ సినారియో కావాలి అంటే హ్యాక్ ద బాస్ రియల్ వరల్డ్ హ్యాకింగ్ ప్రాక్టీస్ కోసం పర్ఫెక్ట్ సెక్షన్స్. ఒకవేళ మీరు కంప్లీట్ డార్క్ సెక్యూరిటీ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే పోర్ట్ స్విగ్గర్ వెబ్ సెక్యూరిటీ అకాడమీ, వెబ్ సెక్యూరిటీ డీప్ లెర్నింగ్. ఇప్పుడు మనం మాట్లాడదాం కెరియర్ ఆప్షన్ అండ్ ఆపర్చునిటీస్. ఫస్ట్ నంబర్ మీద వస్తుంది సైబర్ సెక్యూరిటీలో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి. ఫస్ట్ నంబర్ మీద వస్తాయి బ్లూ టీమ్ అంటే దానికి మనం సైబర్ డిఫెండర్ కూడా అంటాం. దీంట్లో మనం అటాక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, లాగ్ అనలైజ్ చేస్తాం, అటాక్ డిటెక్ట్ చేస్తాం, ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ ఇవ్వడం, లాగర్స్ అనలైజ్ చేస్తాం. అండ్ ఏం స్కిల్స్ ఉండాలి అంటే సిమ్ టూల్స్ లాగ్ అనలైజ్ కోసం, లాగ్ మానిటరింగ్ కోసం, థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ రావాలి. అండ్ టూల్స్ దీనికి మీరు ఏ టూల్స్ రావాలి అంటే ప్లంగ్, మైక్రోసాఫ్ట్ సెంటినల్ అండ్ ELK రావాలి. ఒకవేళ మీకు డిపెండ్ చేయడం ఇష్టం ఉంటే బ్లూ టీమ్ ఈస్ ఫర్ యూ. సెకండ్ మనం మాట్లాడేది రెడ్ టీమింగ్ అండ్ పెన్ టెస్టింగ్. ఇది అటాకర్ రోల్. రెడ్ టీమింగ్ రోల్ మొత్తం ఆపోజిట్ ఉంటది. వాళ్ళు అటాకర్స్ ఉంటారు కానీ ఎథికల్లీ వీళ్ళ పని ఉంటది సిస్టమ్ వీక్నెస్ తీయడం అండ్ ఎక్స్ప్లాయిట్ చేయడం. ఎందుకంటే కంపెనీస్
సెక్యూర్ ఉండడానికి మీకు స్కిల్స్ రావాలి. వనరబిలిటీస్ ఫైండ్ చేయడం, సిస్టమ్ ఎక్స్‌ప్లోర్ చేయడం, వీక్‌నెస్ రిపోర్ట్ చేయడం. స్కిల్స్ వనరబిలిటీ అసెస్మెంట్, ఎక్స్‌ప్లాయిటేషన్స్ అండ్ రిపోర్ట్ రైటింగ్. లేదా హ్యాకింగ్ చేస్తారు. కంపెనీస్ వీక్‌నెస్‌ని తెలుస్తది. దీనికి ఏ టూల్స్ రావాలి అంటే ఎన్‌మ్యాప్, మెటాస్ప్లాయిట్, బగ్‌షూట్ అండ్ మీకు అటాకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మీకు ఎంజాయ్ వస్తే రెడ్ టీమ్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇప్పుడు మనం మాట్లాడదాం క్లౌడ్ సెక్యూరిటీ అండ్ DevSecOps. సో బేసికల్లీ ఇది ఈజీ అండ్ ఫ్రెండ్లీ. ఎందుకంటే ఇది అందరికి కెరియర్ ఆప్షన్స్. బికాస్ అందరూ క్లౌడ్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఇఫ్ యూ లైక్ ఆటోమేషన్స్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ దెన్ దిస్ కెరియర్ ఆప్షన్ ఫర్ యూ. మీరు క్లౌడ్ స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు క్లౌడ్ సెక్యూరిటీలో వెళ్ళాలి అనుకుంటే సెక్యూరిటీ టూల్స్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ అండ్ IAM కంటైనర్ ఇన్ఫ్రో హార్డనింగ్ టూల్స్, టెరాఫార్మ్, ఓప్స్ కన్సోల్ ఈ టూల్స్ మీకు రావాలి. ఫోర్త్ లో మనం మాట్లాడతాం ఫారెన్సిస్ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్. ఫారెన్సిస్ అంటే ఇన్వెస్టిగేషన్ రోల్. దీంట్లో మీరు అటాక్ అయ్యాక దాన్ని మీరు లాగ్ కలెక్ట్ చేస్తాం, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం అండ్ మొత్తం స్టోరీని రీక్రియేట్ చేస్తాం. ఇది చాలా బాగుంటది. మీరు పోలీస్ వాళ్ళతో పని చేయాలి, రియల్ కేసెస్ మీద కూడా పని చేయాలి, రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇష్టం ఉంటే దీంట్లో మీరు వెళ్ళొచ్చు. దానికి మీకు కొన్ని స్కిల్స్ రావాలి. మెమరీ అండ్ డిస్క్ ఫారెన్సిస్, మాల్వేర్ అనలైజ్ అండ్ థ్రెట్ అనలైజ్. దానికి మీరు కొన్ని టూల్స్ నేర్చుకోవాలి. యారా, FTK, ఆటోప్సీ ఇలాంటి టూల్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకవేళ మీకు డిటెక్టివ్ అవ్వాలి అంటే కేసెస్ సాల్వ్ చేయడానికి ఇష్టం ఉంటే ఇది బెస్ట్ కెరియర్ ఆప్షన్ ఉంటుంది మీకు. ఇప్పుడు మనం సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడదాం. సర్టిఫికేషన్స్ చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, సర్టిఫికేషన్స్ అవసరమా? ఆన్సర్ ఏంటి అంటే సర్టిఫికేట్ మీకు నాలెడ్జ్ ని వాలిడేట్ చేస్తాయి. కంపెనీస్ కి మీ స్కిల్స్ మీద ట్రస్ట్ వస్తాయి. బిగినర్స్ లెవెల్లో CompTIA A+ మీకు మీ సిస్టమ్ బేసిక్ స్ట్రాంగ్ చేస్తుంది. హార్డ్వేర్ ట్రబుల్ షూటింగ్, OS ఫండమెంటల్స్. తర్వాత సెకండ్ సర్టిఫికేట్ CompTIA నెట్వర్క్ ప్లస్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తుంది. డేటా ఎలా ట్రావెల్ అవుతుందో, నెట్వర్క్ ఎలా సెక్యూర్ చేయాలో నేర్పిస్తుంది. తర్వాత CompTIA సెక్యూరిటీ ప్లస్ మీకు ఈ సర్టిఫికేట్ సైబర్ సెక్యూరిటీ వరల్డ్ కి ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఇస్తుంది. అటాక్స్ ఎలా జరుగుతాయి, డిఫెన్స్ ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేది ఇంటర్మీడియట్. దీనికి 3 డివిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ బిగినర్ అండ్ సెకండ్ ఇంటర్మీడియట్, థర్డ్ అడ్వాన్స్. ఇంటర్మీడియట్ లెవెల్లో ఈజీపీటీ మీకు ప్రాక్టికల్ ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ల్యాబ్స్, రియల్ సినారియోస్, ఎక్స్ప్లోటేషన్స్. CEH సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఇండస్ట్రీలో పాపులర్ సర్టిఫికేషన్. డిఫరెంట్ హ్యాకింగ్, డిఫరెంట్ టెక్నిక్స్, టూల్స్ మీద అవేర్నెస్ ఇస్తుంది. CISA ప్లస్ సర్టిఫికేట్ మెయిన్లీ బ్లూ టీమ్ సైడ్ మీద ఫోకస్ చేస్తుంది. థ్రెట్ అనాలిసిస్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, సిస్టమ్ డిఫెన్స్. ఇప్పుడు మనం అడ్వాన్స్ సర్టిఫికేట్స్ చూద్దాం. అడ్వాన్స్ సర్టిఫికేట్స్ లో OSCP ఉంటుంది. ఇది అడ్వాన్స్ సర్టిఫికేషన్స్. దీంట్లో వస్తుంది రియల్ ఛాలెంజ్ OSCP, ఒపెసివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రాక్టీషన్ OSCP అనలిస్ట్ గా. ఇది సైబర్ సెక్యూరిటీలో గోల్డ్ స్టాండర్డ్ అని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ థియరీ కాదు, రియల్ మిషన్స్ హ్యాక్ చేయాలి, వనరబిలిటీస్ ఎక్స్ప్లోర్ చేయాలి, డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఈ సర్టిఫికేషన్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో హై రెస్పెక్ట్ పొందుతారు. ఇప్పుడు మనం కెరియర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. కెరియర్ ఉంటుందా లేదా అనేది చూద్దాం. ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సైబర్ సెక్యూరిటీలో కెరియర్ గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ హై పెరుగుతుంది. ఇప్పుడు మన ఇండియాలో తక్కువ గానీ బయట దేశాల్లో చాలా డిమాండ్ పెరుగుతుంది. అండ్ మన కంట్రీలో, మన దేశంలో కూడా సైబర్ సెక్యూరిటీ డిమాండ్స్ చాలా పెరుగుతుంది. అండ్ ఫ్యూచర్ లో దీనికి డిమాండ్ చాలా ఉంది. చాలా మంది సాక్ అనలైజ్ గా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు రియల్ టైమ్ అటాక్స్ మానిటర్ చేస్తారు, లాగ్ అనలైజ్ చేస్తారు. స్టార్టింగ్ సాలరీ 4 to 6 LPA ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 12 to 25 lakhs వరకు వెళ్ళొచ్చు. ఇది ఫ్రెషర్ కి మంచిది. మీ సైబర్ సెక్యూరిటీ మోస్ట్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పెన్ టెస్టర్ రోల్ లో స్టార్టింగ్ 6 to 10 LPA ఉంటుంది. కానీ మీరు అడ్వాన్స్ స్కిల్స్ డెవలప్ చేసి OSCP లెవెల్ కి రీచ్ అయితే సాలరీ 25 to 45 LPA వరకు పెరుగుతుంది. క్లౌడ్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ రోల్స్ లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి స్టార్టింగ్ సాలరీస్ కూడా ఉంటాయి. 12 to 18 LPA. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 45 to 50 LPA వరకు వెళ్ళొచ్చు. ఫ్రీలాన్సింగ్ లో ఎక్కువ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది. బగ్ బంటీ ప్రోగ్రామ్ లో వనరబిలిటీస్ రిపోర్ట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్
పెనిటెస్టింగ్ ప్రాజెక్ట్స్, ట్రైనింగ్స్, యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయొచ్చు. స్కిల్స్ స్ట్రాంగ్ ఉంటే 50 ఎల్‌పిఏ కన్నా ఎక్కువ ఎర్న్ చేయడం కూడా పాసిబుల్. సో, ఇప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి? నెట్వర్కింగ్, ఓఎస్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ ఏంటి? ల్యాబ్ ఎలా సెటప్ చేయాలి? కెరియర్ ఆప్షన్స్ ఏంటి? సర్టిఫికేషన్స్ ఎలా చూస్ చేయాలి? సాలరీ ఎలా ఉంటుంది? ఇప్పుడు డెసిషన్ మీ చేతిలో ఉంది. మీరు నార్మల్‌గా ఉండాలి అనుకుంటున్నారా? లేదా సైబర్ సెక్యూరిటీలో స్ట్రాంగ్ కెరియర్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నారా? మీ ఆన్సర్ కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా కంటెంట్ నచ్చితే సూపర్ థాంక్స్ బటన్‌తో సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.